జన్మకి కారణం ఏమిటి అని. అనాది అవిద్య అన్నారు. ఈ అవిద్య అనేది అనాది, ఈరోజుది రేపటిది మొన్నటిది కాదు, ఇది అనాది. అందుకనే ఆ ప్రశ్న మనం ప్రశ్నించుకోకపోవటం మంచిది. అన్నిటికీ మనస్సు కారణం. ఆ మనస్సు ఎలా వచ్చింది అంటే హిరణ్య గర్భుడి ద్వారా వచ్చింది. మనస్సు అంటే ఏమిటి అంటే శుద్ధమైన చిత్తు అజ్ఞానంతో కలిసినప్పుడు దానికి మనస్సు అని పేరు. అది శుద్ధ చైతన్యమైనప్పుడు దానిలో అజ్ఞానం ఎలా వస్తుంది అనే ప్రశ్న మనకి రావచ్చు. అందుకే ఈ ప్రశ్న కలుగుతుంది. దానికి సమాధానం చెప్పటం లేదు, చెప్పటం కష్టము. వేదాలు శాస్త్రాలు కూడా దానికి సమాధానం చెప్పవు. రోగం ఎలా వచ్చింది అని ఆలోచించే బదులు వచ్చిన రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని సమాధానం చెప్పారు. అది ముఖ్యం. కాబట్టి ఫస్ట్ బర్త్ లాస్ట్ బర్త్ అనేవి కాకుండా జన్మకి కారణం తెలుసుకుని, ఏమిటి కారణం అంటే అవిద్య అజ్ఞానమే కారణము, వాసన కారణము. ఆ వాసనని అజ్ఞానాన్ని సద్గురు కృప ద్వారా ఇక్కడ పోగొట్టుకుని జన్మనః కిం ప్రయోజనం, జన్మకి ఏమిటి ప్రయోజనం, జన్మరాహిత్యమేవ ఫలం, జన్మ లేకుండా చేసుకోవటమే జన్మకి పరమ ప్రయోజనము. అది తెలుసుకుంటే చాలు. అంటే అది అప్పుడు ఇది లాస్ట్ బర్త్ అవుతుందా? కాదు. జ్ఞానమే ఎప్పుడూ సత్యమైనప్పుడు, జ్ఞానం ఒకటే నిత్య సత్యమైనప్పుడు ఆ జ్ఞానానికి ముందు తరువాత వెనుకాల ముందు అనే ప్రశ్నలు లేవు. ఆ జ్ఞానం ఒకటే సత్యంగా ఉంది. ఈ వచ్చిన ఆట ఇది అసత్యం. ఈ అసత్యము అని తెలుసుకోవటమే సత్య దర్శనం. అది చేస్తే ఈ జన్మ పరంపర అనేది పోతుంది. మొదటి జన్మ ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం వల్లే వచ్చింది. అజ్ఞానంతో ఆయన నేను జన్మించాలి అహంకారం చేశాడు కాబట్టి ఆ అహంకారంతో జన్మ వచ్చింది. ఎవరికి అహంకారం వచ్చింది అంటే నిస్సంశయంగా పరమాత్మకే వచ్చింది అని చెప్పాలి. ఉన్నది పరమాత్మ ఒక్కడే కాబట్టి మరైతే ఈ అహంకారం ఎవరికి అంటే పరమాత్మకే. ఆయనే అహంకరించి ఆయనే జన్మించి మళ్ళీ ఆయనే ఆ అహంకారాన్ని పోగొట్టుకుని మళ్ళీ ఆయనే తన స్వస్థితిలో ఉంటున్నాడు. ఇలా చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ శుద్ధంగా ఉంటాడు, జీవాత్మ ఆయన నుంచి విడిపోయాడు అని చెప్తారు. జీవాత్మ విడిపోయాడు అంటే జీవాత్మ పరమాత్మ రెండు అనే విషయం వచ్చినప్పుడు రెండు వస్తే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే మాట ఎగిరిపోతుంది. అందువల్ల అలా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈ అవిద్యా అజ్ఞానాలన్నీ కూడా పరమాత్మకే అని చెప్పాలి. కాబట్టి అలా చెబితే మళ్ళీ కొన్ని వాక్యాలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి జీవాత్మ ఆయన నుంచి విడిపోయాడు అని చెప్తారు. అలా ఎప్పుడు విడిపోయాడు అంటే మరి అది సైన్స్ చెప్పేది కాదు. ఎందుకంటే అవిద్య అనేది అజ్ఞానం అనేది అనాది కాబట్టి ఇది ఈ రోజుది కాదు. ఇది దీనికి ఒక కాలం అని చెప్పలేం. ఎప్పటి నుంచి నువ్వు పోనీ సృష్టి ఉంది అనుకుంటున్నావో అప్పటి నుంచి బర్త్ ఉంది అనుకోవాలంత. ఎప్పటి నుంచి బర్త్ ఉందో అప్పటి నుంచి సృష్టి ఉంది అనుకోవాలంత. అందువల్ల ఇది పోయేందుకు మనం ప్రయత్నం చేయాలి తప్పించి ఎలా వచ్చింది అని ఆలోచించటం వల్ల వచ్చే విశేషమైన ప్రయోజనం ఏమీ లేదు. జై గురుదత్త.